జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల బంధం గురించి ఇంకా మనం కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. గురు శిష్యుల బంధం గురించి మీకు నేను చాలా చెప్పాలనుకునే దాని లక్ష్యం ఏంటంటే, అది సాధారణమైన వాళ్ళు గురువనే పదవి గురించి, శిష్యుల గురించి పూర్తిగా ఐడియా ఉండాలి. అప్పుడే వాళ్ళ సాధనలో మంచితనంగా ముందడుగు వేయగలరు. చాలా ప్రోగ్రెస్ అవుతుంది. గురువు అనేవారెవరు? నిజమైన గురువు అని మనం ఎవరిని చెప్పగలం? నిజమైన గురువంటే ఎలా ఉండాలి? నిజమైన గురువు అనేవారు ఒక గురువు అయిన తర్వాత రెండో గురువు ఉండొచ్చా, లేక అనేక గురువర్యులు ఉండొచ్చా? ఇలాంటిది అవసరముంది. ఒక గురువు ఉన్న తర్వాత కూడా ఎందుకు రెండో గురువుని ప్రజలు వెతుకుతున్నారు? ఎన్నో సంప్రదాయాల్లో, శాస్త్రాల్లో అంటే భారత స్త్రీలు ఒకసారి కళ్యాణం చేసుకుంటే ఆఖరిదాకా అతన్నే భర్తగా అనుకుంటారు. ఇంకో భర్తకో లేక రెండో భర్తకో అక్కడ స్థానం అనేదే లేదు. ఎలా ఈ ఒక భర్త అనేది ముఖ్యమైన విషయంగా ఉందో, ఈ విధంగా ధర్మంలో గురువు అనేవారు ఒక పెద్ద విషయంగానే భావించబడుతుంది. ఇంకో గురువు గురించి మనం మాట్లాడడం కూడా పాపమే. ఈ విధంగానే చెప్తాం. ఇంకో గురువు అనేది అన్యాయమే. అనేక సంప్రదాయాలు, మతాలు అన్నీ దీన్నే చెప్తున్నాయి. ఇందులో ఏమిటంత విషయం ఏమిటంటే, మనం ఒక గురువుని అంగీకరించి అతను మనల్ని కావలసిన దారిలో నడిపించకపోతే కొన్ని సమయాల్లో ఏమనిపిస్తుందంటే, గురువు దగ్గర మనకు ప్యూరిటీ లేదని అనిపిస్తుంది, లేదా ఇంప్యూరిటీ ఉందని అనిపిస్తుంది. మొదట ఈ విధమైన గురువు ఇప్పుడు లేడు. అప్పుడే వాళ్లకు ఏం చేయాలనేదంతా తెలీదు. ఇంకో గురువు ఉండకూడదనే పక్షంలో ఈ గురువును మనం జీవితాంతం అంగీకరించాలి. మన వల్ల విడిగా ఏది చేయడం కుదరదనేది అర్థం చేసుకోండి. అందువల్ల ఈ కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందరో ప్రజలు ఎన్నో ధర్మాల్లో ఈ రకంగానూ చెప్పబడింది. అంటే కథల్లో వచ్చే రకమైన గురువు కూడా ఉన్నారు. దత్తాత్రేయ మహారాజా 24 గురువులతో ఉన్నారు. ఆయన 24 గురువులను ఉంచుకుని మంచి దారిలో వెళ్లారంటే మన వల్ల అలా చేయడం కుదరదా? దీని గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూషన్స్ ఉంది. ఈ విషయం గురించి ఏది చేయాలి, ఏది చేయకూడదనే దాని గురించి నేను మీకు చెప్తాను. క్లియర్ కట్. కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తామంటే, గురువు గురించి చాలా ఎక్కువగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే గురువు అనేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అంతా ఉండాలంటాం. కానీ శిష్యులు ఎలా ఉండాలంటే, మనం ఒక శిష్యుడిగా ఉండాలనుకుంటే మనం ఎలా ఉండాలి? దీని గురించి మనం కొంచెం ఆలోచించాలి కదా. అది మాత్రం కాదు, మనం అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి. శిష్యులు గురువుని ఏ రకమైన దృష్టితో చూస్తున్నారు, ఏ ఒక దృష్టితో చూడాలి. మన గురువు ఈ విధంగా అయినవారని వాళ్ల మనసులో నిరంతరంగా ఉండాలి. వాళ్ల వల్ల అలా ఉండగలరో ఉండలేరోనని ఈ విషయాలు వీళ్లకు క్లియర్ అయ్యిందని చెప్తే మీరు శిష్యుడిగా ఉండడం తయారుగా ఉన్నారని అర్థం. అందువల్ల శిష్యుడిగా ఉండడానికి ఈ స్థాయికి అవసరం ఉంది. శాస్త్రాల్లో శిష్యుడనే పదవి ఎలా ఉండాలనేది బాగానే చెప్పడం జరిగింది. ఏకలవ్యుడు అభినందించాల్సిన శిష్యుడు. ఏకలవ్యుడు అతల్లాగే ఉండొచ్చే. ఈ కాలంలో ఈ విధమైన ఒక శిష్యుడు ప్రాప్తమవడం చాలా కష్టమైనది. ఈ విధమైన శిష్యుడు కూడా ఉన్నాడు. మనము ప్రయత్నించి ఆ రకంగా ఉండడానికి చూడాలి. అతను ప్రాప్తం పొందిన విషయాన్ని ఈ లోకంలో ఎవరూ పొందింది లేరు. ఇదే గురు శిష్యుల అనుబంధమైంది. ఈ గురునిష్ట వల్ల అతనికి అది ప్రాప్తమైంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం అవసరం. అది కూడా ఈ కాలంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ఏ విధంగా ఒక శిష్యుడిగా ఉండాలనేదే అది. అప్పుడే మనం ఈ గురుకృపలో శాశ్వతంగా నిలబెట్టుకోవడం కుదురుతుంది. గురుకృప వల్ల మనం ఏది ప్రాప్తం పొందగలమో అది ప్రాప్తం పొందొచ్చు. నేను మీకు
శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే గురు కృపలోని మహత్వం ఏంటనేది. గురుకృప ఎంత పెద్ద మహత్తరమైన విషయం. మీ మోక్షంలో ఇవన్నీ మూలకృపగానే ఉంటుంది. ఇంత పెద్ద విషయమది. ఇది సాధారణమైనది. ఇది ప్రాప్తించాలంటే శిష్యులు ఆ స్థాయికి తయారుగా ఉండాలి. పాత్రగానే మారాల్సిన అవసరం. ఇప్పుడు మన భారతదేశంలో మీకు మామూలు ప్రజలకి గురు, శత్రువు, జ్ఞాని, సాధుపురుషులు, సత్పురుషులు వీళ్ల మధ్య చాలా వరకు కన్ఫ్యూషన్ ఉంటుంది. క్లియర్ కట్ డెఫినేషన్ వాళ్ల దగ్గర లేదు. కొన్ని సమయాల్లో సాధుపురుషులను సత్పురుషులంటాం, సాధుపురుషుల్ని జ్ఞానపురుషులని చెప్తుంటాం. గురు సద్గురు అని అంటారు, సద్గురువుని గురువులంటారు, గురువుని జ్ఞాని అని కూడా అంటారు. ఇవన్నీ ఒకటికొకటి ఈ విషయం ఎప్పుడొచ్చినా సరే ఒకరికొకరు వాళ్ల మధ్య టైటిల్స్ అంతా ఇచ్చుకుంటారు. ఏది కరెక్టు డెఫినిషన్ అని తెలుసుకోకుండా యాక్చువల్గా చూస్తే మన మైండ్లో ఒక క్లియర్ డెఫినేషన్ ఖచ్చితంగా ఉండాలి. సాధు పురుషులని మనం ఎవరినంటాం, సత్పురుషులని ఎవరినంటాం, జ్ఞాని అని ఎవరినంటాం. సాధు పురుషులను మనం గురువుగా స్వీకరించగలం, సాధువుని మనం గురువని చెప్పుకోగలం. సాధు అని ఎవరిననగలం? గురు. ఏ మనిషికైనా చిత్తంలో ఉద్దేశాలు కొన్ని ముగిసిపోతాయో అక్కడ చిత్తం అనేది చాలా ప్యూర్గా ఉండాల్సింది ఒకటి. వాళ్లకు ఎటువంటి విషయమూ అక్కర్లేదు, ఏ విధంగానూ వాళ్లకు ఆశ అనేది లేదు. లక్ష్మి, వస్తువులు వీటన్నిటికీ అతీతమైనవి. కొంచెం మర్యాద అనేది ఉంటుంది, కానీ దాన్ని మీరు పట్టించుకోకూడదు. కానీ ఈ లక్ష్మి మరియు వస్తువుల మీద ఆశ ఉన్న వాళ్లను మనం సాధు అని పిలవకూడదు. అలాగే సాధు యొక్క ఒరిజినల్ అర్థం ఏంటంటే వాళ్ళు ఇతరుల కోసం బతుకుతున్నారు, వాళ్ల కోసం కాదు. వాళ్ల సొంత బంధువులుగా లేరు. వాళ్ళందరి జీవితం వాళ్ల కోసం కాదు, సమాజం కోసం, దేశం కోసమే, ఈ కంట్రీ కోసమే. ఏ విధంగా ప్రజల్ని ధర్మంలో తీసుకురావాలి అనే ఉద్దేశమే ఉంటుంది, ధర్మం యొక్క దారిలో తీసుకెళ్లడం. ఈ ఆలోచనే వాళ్లకి రాత్రింబవళ్ళు ఉంటుంది. దీనికోసమే వాళ్ల జీవితం అంతా ఉంటుంది. వీళ్లనే సాధువు అని అంటాం. సాధువు, అందులోనూ ప్యూర్ సాధువు దొరకడం నిజంగానే కష్టమైన పని. లేదంటే మనం చెప్పడం కుదరదు. ఏమంటే ఇండియా అనేది సాధువులుండే భూమే కదా. కానీ ఇంత కామన్ కాదు. ఎన్నిటికి వాళ్ళు టైటిల్ పెట్టారో అంతకు అంత ప్యూర్గా ఉంటారని చెప్పలేం కదా. ఇవన్నీ నిజంగానే ఉంటే వాళ్ళు సాధువులు, లక్ష్మీ వస్తువులకు అతీతమైన వాళ్ళు. అలాగే ఇతరుల కోసం వీళ్ల జీవితం, వాళ్ల భార్య బిడ్డల కోసం కాదు. అబ్బాయి వివాహమో అమ్మాయి వివాహమో జామ్ జామ్ అని వాళ్ళు చేసి పెడతారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. అందుకు ఇందుకని ఖర్చు పెట్టి ఏమేమో చేస్తారు. దీన్ని పోయి సాధు అంటారు. ఇందుకోసమా వారున్నారు? ఈ విధంగా ఖర్చు పెట్టడం కంటే ఇతరులకు మరో విధంగా ఖర్చు పెట్టొచ్చు కదా. అది తప్పు కాదే. మీరేంటి అలా ఒక పెద్ద స్థాయిలో మీరు బిజినెస్ చేస్తున్నారా? పెళ్లి చేసి ఆ స్థాయికి డబ్బు ఎక్కడి నుంచి మీకు వస్తుంది? ప్రజలదే కదా, తెలిసిన విషయమే కదా. ఈ గురుదక్షిణ కోసం ఇదంతా మీరు చేస్తున్నారు. ఈ గురుదక్షిణకి ఏం అవసరం అంటాను. మన మెయింటెనెన్స్ అది. దాదాజీ గారి సిద్ధాంతం ఏమంటుందంటే మన మెయింటెనెన్స్ అనేది మన సొంత సంపాదన నుంచే ఉండాలి అంటారు. భక్తుల నుంచో శిష్యుల నుంచో అతను శిష్యుల్ని ఎవరినీ పెట్టుకోలేదు. ఇతరుల డబ్బుతో మన జీవితం నడపకూడదు అంటారు. మనల్ని మనమే చక్కగా చల్లగా చూసుకోవాలి అంటారు. దాదాజీ ఎప్పుడూ ఆయన తన జీవితంలో నిజంగా ఒక న్యాయంగా దీన్ని పెట్టుకున్నారు. ఆయనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. అతను ఒక కాంట్రాక్టర్గా ఉన్నారు. నేను ఎవరి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందానో
ఆయన దాదా భగవాన్. అతనేమంటారంటే, నేనేం భగవంతుణ్ణి కాను. నన్ను మీరు ఆ రకంగా అనుకుని చూడొద్దు. మన లోపల ఏర్పడే ఫీలింగ్ అని అంటారు. అతని మెయింటెనెన్స్ అంతా అతని బిజినెస్ డబ్బుతోనే ఆయన గడిపేవారు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్‌గా ఉండేవారు. అతనొక కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్ట్‌లో లక్షల కొద్దీ డబ్బు అతనికొచ్చింది. ఆ కాలంలో 50, 60లో ఉండేది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లన్నీ తీసుకుని పెద్ద పెద్ద బ్రిడ్జిలన్నీ ఆయన నిర్మించారు. డబ్బుపాటికి వస్తూనే ఉండేది. అప్పటికి ఆయన జీవితంలో సిద్ధాంతం ఏంటంటే, నాది. నేను, నేను మెట్రిక్ పర్సన్. ఒకవేళ నేను ఉద్యోగానికని వెళ్ళుంటే నాకెంత సంపాదన వచ్చేది? మహా అయితే ఒక 50,000 రూపాయలు. అందువల్ల ఎప్పుడూ ఈ సిద్ధాంతంతోనే ఆయన ఉన్నారు. నాకు నా ఇంటికి 500 తీసుకురావడానికే అధికారమనేది ఉంది. అంతే తప్ప ఏ డబ్బు మిగతా బాకీ ఉన్నా అది సర్వం సప్లై చేసేస్తారు. నేను నాదని ఇంటికి తీసుకునే రారు. ఆయన అన్నింటినీ మంచి పనులకే ఖర్చు పెడుతుండేవారు. లక్షలాది డబ్బు మాత్రం వస్తూనే ఉండేది. అది మొత్తము ఆయన మంచి పనులకు వాడారు. మేం అందరము ఆయన డబ్బుతో ఎన్నిసార్లు యాత్రలకెళ్ళామో తెలుసా? ఎప్పుడైనా ఏ కాంట్రాక్ట్‌లోనైనా ఎక్కువ డబ్బొస్తే, సరే వెంటనే ఈ డబ్బుకి యాత్రలకు ఉపయోగించాలని చెప్పేవారు. ఇది చెయ్యి, అది చెయ్యి. ఈ విధంగా డబ్బు వచ్చినప్పుడల్లా మేం చాలాసార్లు యాత్రలకు వెళ్ళాం. మీరెక్కడైనా వినుంటారా? ఎవరైనా ఒక జ్ఞాని లేదా సాధు పురుషుల డబ్బు పెట్టి భక్తులు వేడుక చేసి ఊరంతా చూశారని? మేమది చేశాం. ఈ కాలంలో అలాగే తలక్రిందులుగా ఉంది. భక్తుల డబ్బు పెట్టి సాధువులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఖర్చు పెడుతున్నారు. ఈ లక్షణం ఖచ్చితంగా నిజమైన సాధువులకు లేదు. మీకు ఏది కావాలో, ఎంత కావాలో దాన్ని మాత్రం మీరుంచుకోండి చాలు. ఎక్కువగా ఉంటే మీరు కొంచెం ట్రావెలింగ్ ఖర్చు పెట్టండి. అంతే తప్ప మీరు అన్ని విధాలుగా ఎలా ఎదురు చూడగలరు? మీ దగ్గర ఎక్కువ లేకుంటే ట్రావెలింగ్కి మాత్రం తీసుకోండి. వెళ్ళొచ్చే ఖర్చు మాత్రం ఏదైనా చేయండి. మీరు కుట్రలేనివారైతే లేక సాధువైతే తిండి ఖర్చులకు కావాల్సింది అది మాత్రం తీసుకుంటే చాలు. ఎక్కువగా మీరు తీసుకోకూడదు. వివేకానందుణ్ణి తీసుకోండి. ఆయన ఏం చేశారు? ఆయన అద్దె తీసుకునేవారు. ఉన్న చోటికి బస్సులో వెళ్ళొస్తారు, లేదా పూర్తిగా నడిచి వెళ్ళేవారు. ఇతరుల డబ్బు తీసుకుని నువ్వు మహోత్సవం చేయకూడదు. ఈ విధమైన గుణాలుంటే అతను మంచి గురువుగా ఉండడం కుదరదు. అలాగే నిజమైన గురువుగా స్వీకరించలేరు. అతను దానికి పనికిరారని మనం తెలుసుకోవాలి. ఏ సాధువు దగ్గర లక్ష్మీ వస్తువుల మీద, భార్యా బిడ్డల మీద ఆశాభావం ఉందో, రోజంతా పెళ్ళాం పిల్లలతో ఉంటూ మిగతా టైంలో ఊరికే 2-3 గంటలు దాని గురించే మాట్లాడడం, లేక 2:30 గంటలు భగవంతుడి గురించి మాట్లాడడం, మిగతా టైంలో మీరు లౌకికంలో అలాగే ఉండడం, లేక భార్య బిడ్డలతోనే మీరు ఉండిపోతుంటే, పిల్లలతో సంతోషంగా మీరు టైం గడిపేస్తుంటే, ఇతను ఇతరుల కోసం లేడు. అది అతని ఇంటి కోసం మాత్రమే. ఇందులోంచి ఆయన ఖచ్చితంగా బయటపడ్డం కష్టం. ఇది నిజమైన సాధువుల లక్షణమూ కాదు. వీటన్నిటికీ అతీతమైనవి. ఒకవేళ మీరు ఈ విధంగా ఒక సాధువు దొరికితే, జ్ఞాని కుదిరితే, అది వేరే విషయంగానే మీకు ఉంటుంది. అంతా సమర్పించుకోవచ్చు. అందువల్ల మీరు నిజమైన సాధువుల్ని వెతికి కనిపెట్టండి. అలా దొరికారంటే వారిని మీరు గురువుగా స్వీకరించొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు గుర్తు తెలుసుకోవచ్చు. చాలామందికి ఏమవుతుందంటే, చాలామందికి ఇది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. మనం ఏ విధంగా ఇతన్ని గుర్తుపెట్టుకోవాలి? ఇతనికి డబ్బు ఆశ ఉందా లేదా? దీనికోసం మీరు అతనితో కొన్నాళ్లు ఉండాల్సొస్తుంది. అతని దగ్గరుండి మీరు చూడాల్సి ఉంటుంది. అతనికి ఒక్కోసారి ఈ ప్రైజ్ అది ఇది అని మీరు తీసుకెళ్ళండి. అతనికి తీసుకెళ్ళివ్వండి, గిఫ్ట్గా ఇవ్వండి. అతను అన్నిటినీ స్వీకరిస్తే సరే అని వదిలేయండి. ఆయనతో పర్సనల్గా
అతను డబ్బుని ఇతరులకు ఇచ్చారంటే వెంటనే ఇతను తన కోసం బతకలేదని తెలుస్తుంది. డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో అతను తనకంటూ ఏం ఉంచుకోకపోతే అతను ప్యూర్ అని మీరు దర్జాగా చెప్పొచ్చు. ఇండైరెక్ట్‌గా తీసుకోకుండా ఉంటే సరే. కొందరేం చేస్తున్నారు? ఏదీ తీసుకోవడం లేదు. సంవత్సరానికోసారి తీసుకుంటారు. గురు పౌర్ణమి నాడు. భక్తులు చాలామంది ఉంటారు. రోజూ చెక్కు ఇవ్వడం లేదు. సంవత్సరానికోసారి ఒక పెద్ద చెక్ ఇస్తున్నారు. కానీ విషయం ఒకేలా ఉంది. ఈ విషయం ఏదీ లేదంటే అతను నిజమైన సాధువు. అతను ఈ డబ్బుకంతా అతీతులు. ఆ విధంగా ఒకరిని మీరు వెతుకుతూ ఉండండి. అలా కాకుండా వేరే ఎవరైనా వచ్చి ఇరుక్కుంటే మీరు మీ మనసులో అనుకోండి, అరెరే ఇతను వర్కౌట్ కాడు. మీరు ఇతరుల కోసం కాదు, ఇది కరెక్ట్ కాదని మీరు అతనితో చెప్పండి. ఎంతోమంది ఇంపోర్టెడ్ విషయంలో కూడా ప్రవేశం ఉంది. ఒక సాధు ఏమన్నారంటే, ఒకరు లండన్ వెళ్తున్నారు. అతని తోటి లండన్ నుంచి ఒక స్పెషల్ శాలువా తీసుకురా అని అన్నారు. అప్పుడు నేను అతనితో స్పెషల్ శాలువా లండన్ నుంచా? అతను చాలా కష్టపడి వెతికి అన్నాడు, ఈ శాలువా కాశ్మీర్లోనే దొరుకుతుంది, లండన్లో ఖచ్చితంగా దొరకదు. వెంటనే అతను లేదు లేదు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అక్కడే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు అన్నారు. వెంటనే అతను లేదు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకదు అన్నారు. అప్పుడు నేను అతన్ని అడిగాను, ఏదైతే ఏంటి మీకు అవసరమా అన్నాను. ఇదంతా వచ్చి 25,000 50,000 ఉంటాయి. ఇది చాలా తేలిగ్గానూ ఈజీగా ఉంటుందన్నారు. చలికి అనుకూలిస్తుందని చెప్పారు. ఇదంతా మోహమే కదా. ఇది ఇంపోర్టెడ్. వేసుకోవడానికే నేను అడిగాను. వేసుకోవడానికి బావుందన్నారు. ఇదంతా మోహమే. ఆ మీరు సంపాదిస్తే సరే. నేనే చాలా ఇంపోర్టెడ్ థింగ్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను. కానీ అది నేను నా డబ్బుతోనే కొన్నాను, ఇతరుల డబ్బుతో కాదు. ఎందుకంటే ప్రతి ఏడు నేను ఫారిన్ టూర్లకంతా వెళతాను. అక్కడ షాల్స్ అన్నీ చాలా చీపుగా దొరికితే నా వరకు నాకు తెలిపే బాగా ఇష్టం. అక్కడ ఇంతకన్నా చాలా చీపుగానే దొరుకుతుందిగా. కాబట్టి నేనే వెళ్ళి తీసుకొస్తాను. అది మాత్రమే కాదు, నా డబ్బుతో నేను కొనుక్కుంటాను. మీరు ఇంపోర్టెడ్ కారులో కూర్చున్నారు, మీరే వెళ్ళి తీసుకోవచ్చుగా. ఎందుకు ఇతరులను తెమ్మంటారు? ఇదంతా బయటనుంచి వచ్చే డబ్బు. అప్పుడు ఏమంటాడంటే, నేనొక పెద్ద త్యాగి అంటాడు. లోపల నుంచి త్యాగమనే స్పందన కలగాలి. బయటనుంచి వస్తే ఎవరికి ఉపయోగం ఉంది చెప్పండి చూద్దాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సందేహం వస్తే, నిర్మా మీకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎలా వచ్చిందని మీరు నన్ను అడగొచ్చు. మీకు మ్యాటర్ తెలీదుగా. నా దగ్గర చాలా డబ్బుంది. మా నాన్న పెద్ద కోటీశ్వరుడండి. నేను పుట్టేటప్పుడే డబ్బు హోదాతోనే పుట్టాను. ఇంకా చెప్పాలంటే మల్టీమిలియనర్గానే ఉన్నాను. అప్పుడే ఆస్తి రాసేటప్పుడు నాకు ఇంత చేరాలని మా నాన్న రాసిపెట్టారు. ఆ ఆస్తంతా నాకే. ఒకటి చెప్తాను, ఎవరు ప్యూర్గా ఉన్నారో వాళ్లకు డబ్బు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి నిజంగా తగ్గిపోలేదు. నాన్న లేరు, కానీ 4 సోదరులున్నారే, అందువల్ల నా షేర్ నాకే వచ్చింది. ఇందులో ఏమిటొక నియమం ఏంటంటే, ఎవరు ప్యూర్గా ఉన్నారో వాళ్ళ దగ్గర వాతావరణము నిజంగా ప్యూర్గానే ఉంటుంది. ఎవరికి ఏది వద్దనిపిస్తుందో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు అన్నీ మనస వాచ కర్మణ ఇదంతా ఇతరుల కోసమే. దీన్నే ప్యూరిటీ ట్రస్ట్ అని చెప్పేది. ప్యూరిటీ ట్రస్ట్ అంటే ఇదే. ఇతరుల కోసం ఏముంది? ఈ దేహమే లేనప్పుడు ప్యూరిటీకొక నియమం ఉంది. ఏంటంటే, ఇది వారి కోసం మాత్రం కాదు, చుట్టూ ఉన్నవాళ్ల కోసం కూడా మనం ఆదుకునేది. మనం ఇంప్యూర్గా ఉంటే మనతోటి ఉండే అందరూ చెడిపోతారు. అందరూ కొనడం ప్రారంభిస్తారు. అన్ని విషయాలు చెడిపోతాయి. ఆధ్యాత్మికంగా గాని ధర్మంగా గాని ఇది నిజంగా పొత్తు కుదరదు. ప్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. దాదాజీ గారి జీవితము ఇదేలా ఉండేది.
అతను ఆఖరిదాకా ఇలాగే ఉన్నారు. ఆఖరిదాకా 500 ఆయన దగ్గరుండేవి. ట్రావెలింగ్ అని వచ్చినప్పుడు ఆయన తన బిజినెస్ డబ్బే తీసి ఖర్చు పెట్టేవారు. ఎక్కువ కూడా కాదు, ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టేవారు. ఒక్క పైసా కూడా ఎక్కువ కాదు. ఇందులో సాధువుల లక్ష్యం ఉండే తీరాలిగా. ఇందులోంచే కొందరు సాధు పురుషుల నుంచి సత్పురుషులైపోతారు. సత్పురుషులని ఎవరినంటామంటే, సత్ అనేది నాశనం కాని ఆత్మ. ఆత్మనే సత్ అని మనం అంటాం. ఇది ఎవరు ప్రాప్తం పొందారో వాళ్ళని సత్పురుషులు అంటాం. సత్ ఆత్మజ్ఞాని. అలాగే సత్పురుషులు దొరకడం చాలా చాలా కష్టం, ఆత్మప్రాప్తం పొందినవాళ్ళు. కానీ ఈ కాలంలోనూ ఉండేవారు. శ్రీమద్ రామచంద్రులు ఉండేవారు, చాలా ఆచార్య పురుషులు ఉండేవారు. వీళ్ళకంతా ప్యూర్ ఆత్మ గురించి నేర్పించారు. రమణ మహర్షి ప్యూర్ ఆత్మ గురించి నేర్పించారు. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఈ విధమైన సత్పురుషులు దొరికితే మనకు వాళ్ల దగ్గర నుంచి మంచి దారనేది దొరుకుతుంది. కాని మనకి ఎక్కడి నుంచి ఆత్మప్రాప్తి దొరుకుతుందంటే జ్ఞానపురుషుల నుంచి దొరుకుతుంది. సత్పురుషుల కన్నా గొప్పవాళ్లు జ్ఞానులు. సత్పురుషులకు కూడా ఆత్మజ్ఞానం జ్ఞానుల నుంచే దొరుకుతుంది. ఈ విధమైన జ్ఞాని పురుషులు ఉన్నారు. ఈ కాలంలో దాదాజీ ఉన్నారు. 88లో ఆయన దేవుని చేరుకున్నారు. ఆయన కలిశాక ఆయన దగ్గర నుంచి నాకు ఆత్మజ్ఞానం దొరికింది, ప్రాప్తం పొందాను. జ్ఞానపురుషుల లక్షణమే విభిన్నమైనది. ఈ విధంగానే జ్ఞానపురుషులు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు వాళ్లకు అక్కర్లేదు. డబ్బు మీద ఆశ లేదు, పేరాశ లేదు, పేరు ప్రతిష్టల మీద లేదు, శిష్యులు లేరు, ఏ విషయంలోనూ ఆశ అనేదే లేదు. చాలా చిన్న వయసులోనే బ్రహ్మచర్యం అతనిది. ఎందరో బ్రహ్మచారులను పోషించుకుంటూ సాయం చేశారాయన. అతనికి భార్య ఉండి కూడా ఆయన ప్యూర్ బ్రహ్మచారిగా ఉండేవారు. చాలా చిన్న వయసు నుంచే అలా ఉన్నారు. 30 వయసులోనే ఆయన అలా అయ్యారు. అతని ఆత్మజ్ఞానమనేది అతనికి దాదాపు ఒక 50 వయసులోనే వచ్చింది. అది అప్పుడు ఆయనకి 50 ఏళ్లే ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు, అంటే 1958లో సూరత్ స్టేషన్లో కూర్చున్నప్పుడు అతనికి ఈ జ్ఞానం దొరికింది. అదే అందరికీ ఇచ్చారు 2-3 గంటలు. నాకు ఆయన దగ్గర నుంచి అది దొరికింది. ఇంతకు ముందు దీని గురించంతా ఎటువంటి ధర్మమో ఏదీ తెలియకుండానే నేను ఉండేదాన్ని. ఏదీ నాకు తెలీదు. కాని ఈ రకమైన జ్ఞానులని మనం ఎవరినంటాం? రాయిని కూడా దేవుడిగా మార్చేవారినే. నేను రాయిలాగే ఉండేదాన్ని. ఆయనే నాలో ఈ చేంజెస్ని తీసుకొచ్చారు. ఈ జ్ఞానులు ఎప్పుడో ఒకసారి ఉదయిస్తారు, 1000 సంవత్సరాలకోసారి ఇలా. ఆ రకమైన జ్ఞానం మనకు దొరికితే మన జీవితమూ చక్కబడుతుంది. శ్రీ రాజచంద్రుడు సత్పురుషుల నిజమైన సద్బోధ ఏమిటంటే, ఈ ఆత్మ యొక్క ఉపయోగం తెలుసుకోవాలి. గర్వం లేదు, అహంభావం లేదు, లోపల ఎటువంటి ఒక భేదమూ లేకుండానే ఉంటుంది. దాన్ని చెప్పడం వల్ల గాని, చేయడం వల్ల గాని అన్నింట్లోనూ ఒక పవిత్ర మూర్తిలా ఆయన ఉండేవారు. అనుభవంలో ఇది తెలుసుకోవాలనేది రాసుంది. ఈ విధమైన ఒక సత్పురుషుడు దొరికాడంటే ఒకరి దగ్గర ఈ గుణం మనం ఎలా చూడగలం? ఈ విధంగా కుదిరితే ఆయన కాలి కిందే అన్నింటినీ మనం సమర్పించుకుని ఆయన వెనకాలే మనం వెళ్ళిపోవచ్చే. వాళ్లను చూసి మనకు మోక్ష మార్గం కుదరకపోతే నా దగ్గరికి రండి, నేను గ్యారంటీగా ఇస్తాను. ఈ విధమైన ఒక సత్పురుషుడి దగ్గరో లేక జ్ఞాని పురుషుల దగ్గరో కుదిరిపోతే నిజంగా మీకు జీవితం బాగుంటుంది. ఈ అనుభవం నిజంగా మీకొస్తుంది. ఈ విధంగా జ్ఞానిని వెతకండి. నాకు దాదాజీ కుదిరారు కదా, ఆయన ఇచ్చిన జ్ఞానమేగా నాకు దొరికింది. అదే కదా మీ అందరికీ నేనిస్తున్నాను. మీ జ్యోతి ప్రత్యక్షంగా వెలగాలంటే మీరు ఇక్కడికి ఖచ్చితంగా రావాలనే చెప్తాను. ఎందుకంటే దాదాజీ ఈ జ్ఞానం, ఆ జ్యోతే నా దీపంలో వెలుగై వెలుగుతుంది. మీరు కావాలంటే మీ జ్యోతి తీసుకురండి, మీ జ్యోతే బాగా వెలిగిపోతుంది. జై సచ్చిదానంద.